హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ బటర్ఫ్లై ఫ్రాక్లో వచ్చేసి న్యూ బార్న్ బేబీ కోసం కటింగ్ ఈ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో లాంగ్ వీడియోలోనే మనము స్టిచ్చింగ్ కూడా చూద్దాము. ఫస్ట్ ఇది ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ మనము 80 సెంటీమీటర్స్ క్లాత్ ఉంటే సరిపోతుందండి. బ్లౌజ్ పీస్ అయినా సరిపోతుంది. తర్వాత మనము దీన్ని ఇలాగా 2 ఫోల్డ్స్ వేసేసుకోవాలి. 2 ఫోల్డ్స్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా క్రాస్ మార్క్ చేసుకోవాలి. క్రాస్గా ఇలా మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకొక ఫోల్డ్ వేయాలి. దాన్ని కూడా చూడండి, ఇలాగ పెట్టేసి తర్వాత ఇంకొక ఫోల్డ్ వేసేయండి. ఇంకొక ఫోల్డ్ వేయండి. వేసిన తర్వాత ఇక్కడ మనము క్లాత్ చూసుకోవాలన్నమాట. అంటే క్రాస్గా ఉన్నాయి కాబట్టి దానికి కింద ఏది ఇట్లా లో భాగాన కొంచెం చిన్నది ఉంది చూడండి, దాన్ని మార్క్ చేసుకొని ఎక్కడి వరకు ఉందో. లేకుంటే మనం కట్ చేసేటప్పుడు అన్ని రౌండ్ షేప్స్లో రావు కదా, దానికోసమని కొంచెం పైన అది చూసుకొని కొంచెం పైన మార్క్ చేసుకోండి. ఇలా యూ షేప్లో ఇలా మొత్తం చూసుకుంటూ ఎక్కడి వరకు మార్క్ అవుతుందని చూసుకుంటూ, న్యూ బార్న్ బేబీ కోసం కదండి, ఇంత చిన్నదైనా సరిపోతుందనమాట. దానికోసం అనేసి తర్వాత దాన్ని మనము ఇలా యూ షేప్లో మార్క్ చేసేసుకోవాలి. ఇలా యూ షేప్లో మార్క్ చేసేసుకున్న దాన్ని మొత్తం ఇలా డాక్ చేసేసుకోండి. తర్వాత దాన్ని ఈ యూ షేప్ని ఇలా నీట్గా కట్ చేసేయండి. మొత్తం లాస్ట్ వరకు ఇలా నీట్గా కట్ చేసేయండి. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే మొత్తం అన్ని రౌండ్స్ వచ్చేస్తుంది అనమాట. ఆ క్లాత్ మొత్తం రౌండ్ షేప్లోనే ఉంటుంది. దానికి మళ్ళీ కర్వ్స్ ఉంటాయన్నమాట. చూడండి, ఇలాగ వచ్చేస్తుంది అనమాట. మొత్తం చూడండి, ఇలాగ వచ్చేసింది. తర్వాత మనము దాన్ని ఇంకొక ఫోల్డ్ ఇలా వేయాలన్నమాట. ఇంకొక ఫోల్డ్ వేసి తర్వాత ఇలా మడుచుకోవాలి. తర్వాత ఇక్కడ మనము హ్యాండ్స్కి అండ్ నెక్ కూడా 2 మార్క్ చేసుకోవాలన్నమాట. న్యూ బార్న్ బేబీ కోసం కాబట్టి మనం కొలతలు తీసుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం చిన్నగా మార్క్ చేస్తే సరిపోతుందన్నమాట. తర్వాత ఇలా మార్క్ చేసిన తర్వాత మొత్తం దీనికి హ్యాండ్స్ దగ్గర కూడా కొంచెం మనం లోపలికి ఇక్కడ వరకు మార్క్ చేయాలన్నమాట. తర్వాత ఇప్పుడు మనము దీన్ని కట్ చేసేసుకుందాము. మొత్తం ఇలా నీట్గా మొత్తం కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా ఇలాగా లోపలికి కట్ చేయండి. 1 మార్క్ వేసాను కదా, దానిలా కట్ చేయండి. తర్వాత ఓపెన్ చేస్తే ఇలాగ వస్తుందన్నమాట. తర్వాత మనం ఇలా ఫోల్డ్ చేసుకునేటప్పుడు రావడం లేదు కాబట్టి ఇంకొక కొంచెం హ్యాండ్స్ దగ్గర కొంచెం కట్ చేసుకుంటే బాగుంటుంది అనేసి, ఇలా మనం మడుస్తుంటే రాలేదు కదా, దానికోసం అనేసి ఇంకా కొంచెం కట్ చేసేసుకోండి. కొంచెం ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా మడుస్తే మొత్తం ఇక్కడికి నడుము దగ్గరికి మొత్తం ఇలా వచ్చేయాలన్నమాట. దీన్ని వేసుకుంటే పిల్లలు మాత్రం బటర్ఫ్లై లాగే ఉంటుందన్నమాట ఈ డ్రెస్ వచ్చేసి. టుమారో లాంగ్ వీడియోలో నేను ఈ స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేస్తానండి. ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం ఫ్రాక్ అంతా కంప్లీట్ అయిపోయిందండి కటింగ్. మనము తర్వాత ఇప్పుడు మీకు చూపించేందుకు నేను ఇక్కడ బెల్ పిన్ పెడుతున్నాను. మీకు చూపించేందుకు అంటే ఇది 2 ఫోల్డ్స్ కూడా నిలబడాలి కాబట్టి దానికోసం అనేసి నేను ఇక్కడ ఒక బాల్ పిన్ పెడుతున్నాను. ఇలాగా పెట్టేసుకోండి. నేను చూపించే దానికోసమే ఇలా పెట్టాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీని స్టిచ్చింగ్ వీడియో కూడా మన ఛానల్లో లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను రేపు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.